నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? మంచి మానసిక స్థితిలో ఉండండి. జీవితం మన కోసం, ఇది మన ఛానల్ పేరు. ఈ పేరు మీద మీరు దృష్టి పెట్టండి. దీని వెనుక ఉన్నటువంటి అర్థం, ఆంతర్యం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఒక నిమిషం పాటు సమయాన్ని ఇచ్చి. గత వారం నుంచి పిల్లల గురించి ఏదైనా చేయాలనేటువంటి తలంపుతో, భావనతో నేను కొన్ని సంభాషణలు చేస్తూ వచ్చాను. దానికి కొనసాగింపుగానే ఈరోజు పిల్లలు ఎలా చదువుకోవాలి, ఎలా చదువుకుంటే వాళ్ళు విషయాలను చక్కగా గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే చదువు విషయంలో తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన రోజు ఒక యుద్ధ వాతావరణం అనేది నెలకొని ఉంటుంది. ఇంట్లో చూస్తాం అలాంటి వాతావరణాన్ని. తల్లిదండ్రులు చదవండి, చదవట్లేదు, అశ్రద్ధ చేస్తున్నారని పిల్లల వెనుక పడడం, పిల్లలు చదువుతాంలే, రేపు చదువుతాం లేదా మరొక రోజు చదువుతాం, ఇప్పుడే పరీక్షలు లేవు అని అనడం, చదువుతున్నట్టు నటించడం, దీంతో ఇంట్లో ఒక ఘర్షణ వాతావరణం అనేది నెలకొని ఉంటుంది. ఇది సర్వసాధారణం. ఒక యుద్ధ భూమిలాగా ఉంటుంది ఇంట్లో సాయంత్రం చదువు విషయంలో. పిల్లలు తల్లిదండ్రులకి ఒక పెద్ద తలకాయ నొప్పిగా తయారయ్యారు, ముఖ్యంగా ఈ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత. ఈ విషయంలో నాకున్న అనుభవాన్ని పురస్కరించుకొని నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. దాదాపు 4,000 ఆ పై చిలుకే ఉపాధ్యాయులను తయారు చేయడంలో, వాళ్లకు శిక్షణ ఇవ్వడంలో నేను కూడా నా వంతుగా కృషి చేశాను. అలాగే అతిశయోక్తి కాదు, కొన్ని వందలాది స్కూల్స్ నేను విజిట్ చేశాను. కొన్ని లక్షల మంది విద్యార్థులను ప్రత్యక్షంగా పరోక్షంగా కలిసేటువంటి అవకాశం నాకు వచ్చింది. ఈ అనుభవంతో నేను మీకు చెప్పేది ఏమిటంటే, పిల్లలు మీరు జాగ్రత్తగా వినాలి, లేదా తల్లిదండ్రులు వాళ్లకు ఈ విషయాలను వినిపించి అర్థం చేయించండి. చదువుకోవాలంటే మొట్టమొదటగా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆసక్తిని పెంచుకోండి. చదువు పట్ల, చదువు అంటే కేవలం మీ తరగతికి సంబంధించినటువంటి పుస్తకాలని కాదు, ఒక జనరల్ రీడింగ్, న్యూస్ పేపర్స్ కావచ్చు, మ్యాగజైన్స్ కావచ్చు, ఇతర పుస్తకాలు కావచ్చు, మీకు ఆసక్తి ఉన్నటువంటి ఏవైనా సరే చదవడం మొదలు పెట్టండి. అలా చదవడాన్ని తల్లిదండ్రులు మొట్టమొదట ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించండి. నెంబర్ 1. నెంబర్ 2, పిల్లలు మీరు చేయడానికి ఇంకేమీ లేదు ఆ వయసులో. దాదాపు 3 సంవత్సరాల వయసులో మీరు స్కూల్కి వెళ్ళడం ప్రారంభిస్తారు. 3+లో దాదాపు 23-25 వరకు మీరు వివిధ స్కూల్స్, కళాశాలలో మీ జీవితాన్ని గడుపుతారు. కాబట్టి మీరు ఇంట్లో చేయాల్సినటువంటి పనులు మినహాయించి కుటుంబాన్ని పోషించేటువంటి బాధ్యత మీకు ఏం లేదు. కాబట్టి ఈ కాలం అంతా కూడా మీరు జ్ఞానాన్ని సంపాదించడానికి, నాలెడ్జ్, స్కిల్స్ ఈ 2 సంపాదించడానికే ఉపయోగించాలి. ఇది కాక ఇంకేం చేస్తారు మీరు చెప్పండి? కాబట్టి మీరు రేపు జీవితంలో ప్రస్తుతం మీ తల్లిదండ్రులు ఏ విధంగా మిమ్మల్ని పోషిస్తున్నారో, ఏ విధంగా సంపాదిస్తున్నారో అవన్నీ మీరు ముందు చేయాల్సి ఉంటుంది, ముందు భవిష్యత్తులో చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు దానికి ఇప్పటి నుంచే ప్రిపేర్డ్ అయి ఉండాలి. సో యు మస్ట్ బి రెడీ టు టేకప్ ద రెస్పాన్సిబిలిటీస్ విచ్ విల్ బి అపాన్ యూ ఇన్ ద ఫ్యూచర్. అవి మీరు చేయాల్సే ఉంటుంది. మూడవది, చదువుకోవాలంటే
ప్రతి ఇంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం అనేది కేటాయించబడి ఉండాలి. అంటే అక్కడ వాతావరణం సృష్టించబడాలి. ఇప్పుడు మీరు ఒక టెంపుల్ వెళ్తున్నారు, వెళ్ళినప్పుడు అక్కడ భక్తిభావం ఎందుకు వస్తుంది అంటే అక్కడ అగరొత్తుల సువాసన, అక్కడ వేసేటువంటి భక్తి గీతాలు, చక్కగా అలంకరించినటువంటి దేవాలయం, ఇవన్నీ చూశారు కాబట్టి మీకు అక్కడ భక్తి భావన వచ్చింది. సెట్టింగ్ అనుకోండి, సినిమాలో ఒక సెట్ ఎలా వేస్తారో అలా మీకు ఆ ఫీలింగ్ రావాలి, చదవాలనేటువంటి ఫీలింగ్ రావాలి అంటే అక్కడ ఒక టేబుల్, చక్కటి కుర్చీ, అక్కడ కొన్ని పుస్తకాలు ఆ షెల్ఫ్స్లో అమర్చబడి ఉండాలి. నాలుగవది, చాలా కుటుంబాలలో వాళ్ళు షోకేస్లలో రకరకాల విలువైనటువంటి వస్తువులను పెట్టి వచ్చినటువంటి అతిథులకి, గెస్ట్లకి చూపిస్తూ ఉంటారు. ఏ ఇంట్లోనైతే పుస్తకాలు ఉండవో అది చాలా పేద కుటుంబం అని నా యొక్క భావన. అతి పేద కుటుంబం ఏదయ్యా అంటే ఎక్కడైతే పుస్తకాలు కొనడం ఆపేస్తారో, పుస్తకాలను వందలాది వేలాది సంఖ్యలో వాళ్ళ ఇంట్లో ఉండవో, కనీసం వందలాది సంఖ్యలోనైనా పుస్తకాలు ఉండాలి. అంటే ప్రతి నెల కనీసం ఒక 2-3 పుస్తకాలు కొనాలి. కొన్నప్పుడే పిల్లలకి అవి చదవాలని, అవి తిరిగేయాలనేటువంటి ఒక అభిలాష అనేది, కోరిక అనేది కలుగుతుంది. ఆ విధంగా వాళ్ళ పుస్తకాల వైపు మళ్ళుతారు. ఐదవది, ఇక ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్, పిల్లలు ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని, ప్రదేశాన్ని మీరు చదువుకోవడానికి ఉపయోగించాలి. అంటే ఈరోజు, రేపు, రాబోయే నెలలు, సంవత్సరాల వరకు కూడా 6 గంటలకు నేను చదవడం ప్రారంభిస్తాను అంటే మీకు ఒంట్లో బాగలేనప్పుడు, ఏదైనా అనారోగ్యం ఉంటే తప్పకుండా ఆ సమయంలో ఆ కుర్చీలో మీరు కూర్చోవాలి అంతే, పుస్తకాలను తిరిగేస్తూ. ఈ విధంగా రోజుకి 2 గంటలు చదువుకుంటే చాలండి, మీరు ఎలాంటి పరీక్షనైనా మీరు సాధించవచ్చు. అంటే ప్రతిరోజు కనీసం 2 గంటలు చదవడం మీరు అలవాటు చేసుకుంటే అక్కడ అవసరాన్ని బట్టి మీరు ఆ సమయాన్ని పెంచుకోవడానికి వీలవుతుంది. ఆరవది, నోట్స్ చదవడం మానేసేయండి, ఇది చాలా తప్పు. మీరు లెసన్ చదవాలి, పాఠ్యాంశం చదవాలి. అది ఎలా చదువుతారు? ఇప్పుడు పుస్తకం తెరిచారు, దాంట్లో పాఠం పేరు ఉంటుంది. ఉదాహరణకి పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ అని ఉంటుంది. అంటే ఒక 2-3 నిమిషాలు, కనీసం 5 నిమిషాలైనా ఆ పాఠం యొక్క పేరు మీద, ఆ పాఠ్యాంశం ఏదైతే ఉందో, నేమ్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఏదైతే ఉందో, నేమ్ ఆఫ్ ద లెసన్ ఏదైతే ఉందో, దాని మీద మీరు కొంత ఆలోచన చేయాలి. ఏం చెప్పదలిచాడు ఈ యొక్క లెసన్లో? ఓహో, ప్లాంట్ గురించి చెప్తాడా, ప్లాంట్లో ఉండేటువంటి భాగాల గురించి చెప్తాడా, వాటి యొక్క ప్రాధాన్యత చెప్తాడా, అవి ఏ విధంగా ఉపయోగపడతాయి చెప్తాడా అని ఈ విధంగా మీరు ఆలోచన చేసినప్పుడు పాఠానికి సంబంధించి మీకు ఒక బ్రాడ్ ఫ్రేమ్వర్క్ అనేది వస్తుంది. ఆర్ యు గెటింగ్ ఇట్? నేను ఇంగ్లీష్లో కూడా చెప్తాను. మనది ఇంకొక ఛానల్ కూడా ఉంది, కృష్ణారావు స్పీక్స్ అని. ప్రస్తుతానికి అది ఆపి ఉంచాను, ఎందుకంటే మొదట తెలుగులో మనం కాస్త ముందుకు పోయిన తర్వాత ఆ తర్వాత ఇంగ్లీష్కి వద్దామని. కృష్ణారావు స్పీక్స్, దిస్ ఈజ్ మై ఇంగ్లీష్ ఛానల్. Right now I am focusing and concentrating on Telugu channel because our viewership is very, very poor. దీని తర్వాత ఆ లెసన్కు సంబంధించినటువంటి పేజెస్ తిరిగేయండి. 4 పేజీలు, 5 పేజీలు, 10 పేజీలు ఉంటుంది. తిరిగేసినప్పుడు దాంట్లో మీకు గ్రాఫ్స్ కానివ్వండి, ఇంపార్టెంట్ పాయింట్స్ కానివ్వండి, లేదా బుల్లెట్ పాయింట్స్ కానివ్వండి, లేదా లెసన్ చివర వాట్ వీ లెర్న్ అని కొన్ని లెసన్స్లో ఇస్తారు, ఆర్ కీ పాయింట్స్ అని ఇస్తారు. అవి మొదట చదవండి. లెసన్ ప్రారంభం నుంచి చదవడం కాదు, లెసన్ అంతా తిరిగేసిన తర్వాత దాంట్లో ఉండేటువంటి పిక్చర్స్, గ్రాఫ్స్, లేదా బుల్లెట్ పాయింట్స్, కీ పాయింట్స్, సేలియంట్ ఫీచర్స్, ఇవన్నీ ఉంటాయి, ముఖ్యాంశాలు. అవన్నీ ఒకసారి చూడండి. దీనికి కొంత సమయం పడుతుంది, 5 నుంచి 10 నిమిషాలు.
ఇప్పుడు మీకు లెసన్కి సంబంధించినటువంటి ఒక క్లియర్ బ్రాడ్ ఫ్రేమ్వర్క్ అనేది వచ్చేసింది. ఇది మీకు ఆ లెసన్ అర్థం చేసుకోవడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, చదవడం ఎలాగో అలవాటు చేసుకోండి. ఎప్పుడైనా బెడ్లో కూర్చొని చదవకూడదు. మీరు కనీసం రోజుకి ఒక 5 నుంచి 10 పేజీలు చదవడం అలవాటు చేసుకోండి. ఎవరైతే బ్యాడ్ రీడర్స్ ఉన్నారో, ఎవరికైతే పుస్తకాలంటే అలర్జీయో, చదువు అంటే అలర్జీయో, వాళ్ళు చేయాల్సినటువంటి పని 5 నుంచి 10 పేజీలు రోజు చదవండి. అవి పుస్తకాలే చదవాల్సిన అవసరం లేదు. అది చందమామ కావచ్చు, కామిక్స్ కావచ్చు, లేదా మరొక నావల్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. చాలా మంది తల్లిదండ్రులకు తెలియనటువంటి విషయం ఏమిటంటే, హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఇవన్నీ కేవలం భాషను అభివృద్ధి చేసుకోవడానికే కానీ జవాబులు నేర్చుకోవడానికి కాదు. కాబట్టి మీరు కామిక్స్ ద్వారా, జనరల్ రీడింగ్ ద్వారా, స్టోరీ బుక్స్ రీడింగ్ ద్వారా మీరు భాషను అభివృద్ధి చేసుకుంటే అది ఎంతగానో మీకు ఉపయోగపడుతుంది అన్న విషయం మీరు గ్రహించాలని మనవి చేస్తున్నాను. నెక్స్ట్, ఇప్పుడు మీరు పుస్తకాల వైపు వచ్చినప్పుడు ఈరోజు చెప్పినటువంటి పాఠ్యాంశాన్ని ఈరోజే చదువుకోండి. చదువుకున్నప్పుడు దాని మీద మీకు మార్జిన్ ఉంటుంది. అంటే ఒక లెసన్కి ఎడమ వైపు, కుడిమ వైపు మార్జిన్ ఉంటుంది. దీన్ని మార్జినేలియా అంటారు. ఆ మార్జిన్ మీద మీరు చదువుతున్నప్పుడు వచ్చినటువంటి న్యూ వర్డ్స్ అంటే రిలేటెడ్ టు ద సబ్జెక్టుకు సంబంధించినటువంటి పదాలు. ఉదాహరణకు పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్లో స్టెమ్ అన్నాం. స్టెమ్ ఆ పక్కన రాసుకొని ఆ స్టెమ్ అని ఉన్న చోట అండర్లైన్ చేయాలి. ఆ మార్జిన్లో స్టెమ్ అని రాసుకోవాలి. ఆ స్టెమ్కి సంబంధించినటువంటి ఏదైనా కీ వర్డ్ ఉంటే అక్కడ రాసుకోవాలి. అలాగే రూట్స్, అలాగే లీవ్స్, అలాగే ఫ్లవర్ అని వచ్చినప్పుడు ఈ విధంగా ఆ లెసన్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పదాలను అండర్లైన్ చేయడం, ఆ మార్జిన్ ఏరియాలో దానికి సంబంధించినటువంటి నిర్వచనం, డెఫినేషన్ మీరు రాసుకోవాలి. పిల్లలు, ఈ పుస్తకం మీకు తలక్రిందులుగా ఉంటుంది, కానీ చూసారా ఇక్కడ నేను అండర్లైన్ చేసుకున్నాను విషయాలు. మార్జిన్ ఏరియా అంటే ఇటువైపు లేదా ఇటువైపు, ఈ పేజీకి 2 వైపులా ఉన్నటువంటి ఖాళీ ప్లేస్, ముఖ్యంగా లెఫ్ట్ సైడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది తలక్రిందులుగా కనిపిస్తుంది, మీరేం దిగులు పడాల్సిన పని లేదు. కాబట్టి మార్జిన్ ఏరియాలో ఇప్పుడు మీ పుస్తకంలో ఇంపార్టెంట్ కీవర్డ్స్ అండర్లైన్ చేయబడి ఉన్నాయి. అలాగే వాటికి సంబంధించినటువంటి నిర్వచనాలు కూడా, డెఫినేషన్స్ అండర్లైన్ చేయబడి ఉన్నాయి. నెక్స్ట్, చదివే ముందు మీరు ఇంటర్నెట్కి సంబంధించినవి కానీ, సెల్ ఫోన్లు కానీ, ఇలాంటి గ్యాడ్జెట్స్, ల్యాప్టాప్లు, ఐప్యాడ్లు ఇలాంటి అన్నీ మీ దరిదాపుల్లో ఉంచుకోవద్దు. తల్లిదండ్రులు వీటిని పిల్లలకు దగ్గరగా ఉంచకండి, వాళ్ళకి ఇవ్వకండి ఫస్ట్. ఆ సమయంలో తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళు కూడా చదువుతూ, వీలైతే కనీసం తల్లి అయినా ఆమెకు తోచినటువంటి పుస్తకం ఏదైనా సరే ఆ పుస్తకాన్ని చదువుతూ ఉంటే పిల్లల్లో కూడా ఆసక్తి పెరుగుతుంది. చూడండి, మదర్ హ్యాస్ టు ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్. మీరు అనొచ్చు తండ్రికి ఉండకూడదా అంటే, తండ్రికి రకరకాల వ్యాపకాలు ఉంటాయి, తండ్రికి కూడా ఉండాల్సిందే, కాదని అనడం లేదు. కానీ చూశారు, మదర్ టంగ్ అంటారు, ఫాదర్ టంగ్ అని అనరు కదా. అంటే మదర్కి మాతృదేవో భవ అని ఫస్ట్ ప్లేస్ ఎందుకు ఇచ్చారు? ఆమె అంత పెద్ద బాధ్యతను నవ్వుతూ స్వీకరించగలదు, నవ్వుతూ నిర్వహించేటువంటి సామర్థ్యం స్త్రీకి ఆ భగవంతుడు ఇచ్చాడని చెప్పేసి అర్థం. ఇక పుస్తకాలు చదవడం మీకు విసుగు కలిగించే అంశం అంటే, దాన్ని ఇంకొక అంశంతో మీరు జోడించండి. ఉదాహరణకు మీకు ఇష్టమైనటువంటి కాఫీ కానీ, టీ కానీ, లేదా ఫ్రూట్ జ్యూస్ కానివ్వండి, లేదా కొన్ని స్నాక్స్ కానివ్వండి, అడపాదడపా తింటూ తాగుతూ చదవడం కూడా మీరు అలవర్చుకుంటే క్రమక్రమంగా చదువు పట్ల, రీడింగ్ పట్ల,
పుస్తకాల పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది. దీన్ని ఏమంటారంటే పేరప్ విత్ సంథింగ్ దట్ ఇంట్రెస్ట్ యూ. నీకు ఆసక్తిని కలిగించేటువంటి, అది భోజనం కావచ్చు, డ్రింక్ కావచ్చు. దీని అర్థం ఎక్కువ కుంభాలు తిని ఓవర్ వెయిట్ అయిపోమని అర్థం కాదు. ఇది కేవలం ఈ చదువు యొక్క ప్రాధాన్యతను మీరు తెలుసుకునే వరకే ఇది ఉపయోగపడుతుంది. కొద్దిగా నములుతూ, కొద్దిగా టీ తాగుతూ, కాఫీ తాగుతూ, సిప్ చేస్తూ చదివితే అప్పుడు రెండు కూడా సైమల్టేనియస్గా జరుగుతాయి. నెక్స్ట్ ఏంటంటే, మీకు వచ్చినటువంటి మార్కులను చూసి సంతోషపడండి. అలాగే తల్లిదండ్రులు కూడా వాళ్ళు సాధిస్తున్నటువంటి ప్రగతిని మెచ్చుకోండి, విమర్శించకూడదు. అంటే పోల్చకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు ఫెయిల్ అయ్యేటువంటి విద్యార్థి ఒకసారి 35 మార్క్స్ సాధించడం మొదలు పెట్టాడు అనుకోండి, తల్లిదండ్రులారా మీకు దండం పెట్టి చెప్తున్నాను ఏంటంటే, పిల్లలని ప్రోత్సహించండి, పొగడండి. యు ప్రేజ్ దెమ్. యు సీ యు హ్యావ్ డన్ ఇట్ అండ్ యూ కెన్ డూ బెటర్. దిస్ ఈజ్ హౌ యూ షుడ్ ఎంకరేజ్ యువర్ చిల్డ్రన్. తర్వాత పుస్తకాలే చదవండి అని వాళ్ళను హింసించొద్దు. వాళ్ళు ఏది చదివినా అంటే అశ్లీలం అని కాదు నేను అనేది, పుస్తకాల రూపంలో ఉన్నటువంటి మంచి విషయాలు, కథలు కానివ్వండి, నవలలు కానివ్వండి, అవి జనరల్ రీడింగ్ కానివ్వండి, జనరల్ నాలెడ్జ్కి సంబంధించినవి కానివ్వండి, పజిల్స్ కానివ్వండి, ఇలాంటివి మీ పిల్లలు చేస్తున్నప్పుడు మీరు కూడా దాంట్లో వీలైతే పాల్గొనండి, లేకపోతే ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ పాయింట్, పిల్లలు మీరు ఒక అరగంట చదివిన తర్వాత పుస్తకం పక్కన పెట్టేసి ఏం చదివానో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మొదట్లో ఏమీ గుర్తుకు రావట్లేదు అని అనిపిస్తుంది, నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు. అభ్యాసం కూసు విద్య. అభ్యాసం ద్వారా ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ విల్ డెఫినెట్లీ మేక్ యూ ఎక్సెల్ ఇన్ దట్ పర్టిక్యులర్ ఫీల్డ్. నెక్స్ట్, మీకు అసలు మధ్యలోనే బోర్ కొట్టింది అనుకోండి, దాన్ని ఇంకొక అంశంతో జోడించి చదవండి. అంటే మీకు ఆసక్తి ఉన్నటువంటి సబ్జెక్టు ఒక గంట సేపు, మీకు కొద్దిగా కష్టంగా అనిపించినటువంటి సబ్జెక్టు ఒక అరగంట సేపు, మళ్ళీ ఆ ఆసక్తి ఉన్నటువంటి సబ్జెక్టు అరగంట సేపు. ఇంటర్మిటెంట్లీ యూ హ్యావ్ టు చేంజ్ ఇట్. అంటే ఇంట్రెస్ట్ నుంచి డిసింట్రెస్ట్ ఉన్నటువంటిది, సులువుగా ఉన్నటువంటి సబ్జెక్ట్ నుంచి కష్టంగా ఉన్నటువంటిది, అంటే సింపుల్ టు కాంప్లెక్స్. ఈ విధమైనటువంటి స్ట్రాటజీ మీరు అలవర్చుకుంటే, ఇంకా విపులంగా చెప్పాలంటే, సపోజ్ మీకు సోషల్ స్టడీస్ ఈజీ అనుకోండి, అది అరగంట చదవండి. మీకు మ్యాథ్స్ కష్టం అనుకోండి, దాన్ని ఈ ఇంట్రెస్టింగ్ సోషల్ స్టడీస్ చదివిన తర్వాత అరగంట మీరు మ్యాథ్స్ చేయండి. పేరెంట్స్ పిల్లలకి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. అంటే పిల్లలు ఈరోజు వాళ్ళు 2 గంటలు చదువుకున్నారు అనుకోండి, వాళ్ళకి నచ్చినటువంటి ఏదైనా ఐటమ్ చేసి పెట్టడం, వాళ్ళు పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించారు, వాళ్ళు ఈ మధ్య ఎక్కువ శ్రమ పడుతున్నారంటే వాళ్ళకి హాలిడే గురించి ఎక్కడికైనా తీసుకెళ్ళడం, వాళ్ళకి నచ్చినటువంటి కొన్ని బట్టలు కొనిపెట్టడం. అంటే దీన్ని ఏమంటారంటే క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అనమాట. అంటే మంచి చేసినప్పుడు వాళ్ళకు మీరు మెచ్చుకోలుగా ఏదైనా ఇవ్వాలి క్యారెట్, వాళ్ళు తప్పు చేసినప్పుడు దాన్ని బట్టి మీరు కొంత దండించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఈ విధంగా చదువుకుంటే అసలు చదువు సమస్యే కాదండి. అర్థమైందా? ఒకసారి మీరు పుస్తకాలు చదవడం మీ హాబీ అయిపోతే, బికాస్ బుక్ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్ దట్ యూ కెన్ హ్యావ్, because book never disputes, book never argues with you, it is never in contradiction to you or with anyone for that matter. కాబట్టి ఈ విధంగా మీరు చదువుకుంటూ వెళ్తే చాలా తక్కువ కాలంలోనే అసలు ఆ చదువు అంటే మీకు అది ఒక ఆట కింద మారిపోతుంది. పరీక్షలు అంటే చాలా ఉత్సాహంగా మీరు వాటిని తీసుకుంటారు. మంచి ప్రగతిని కూడా మీరు దాంట్లో సాధించి చాలా అభివృద్ధి దిశలో మీరు వెళ్ళడం అనేటువంటిది ఖాయం. ఇది అకాడమిక్ మైండ్ ఉన్నటువంటి విద్యార్థుల గురించి
మనం మాట్లాడుకుంటున్నటువంటి విషయం. ఇది 10 మంది మీ మిత్రులతో పంచుకోండి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ యూస్ఫుల్. థ్యాంక్ యూ.